సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి. ప్రజలకు తాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్ల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై పట్టణంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. పట్టణంలో మిషన్ భగీరథ నీటి సరఫరా లీకేజీలపై దృష్టి సారించాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. జవాన్ పోతాడు, జవాన్ ఎక్కడ ఉంటాడు, నీ బాధ్యత నేను కరెక్ట్ చూసుకుంటున్నావా? శానిటేషన్ నీట్ ఉందా లేదా చూసుకుంటున్నావా? వాటర్ వస్తుందా? మీకు అవసరం లేకుండా మరి ప్రైవేట్లో పెట్టించారు సార్, పెద్ద లైట్ పెట్టించారు అంటే ఇప్పుడు లైట్ రావట్లేదు. రుద్రపూర్లో కూడా దీపం రెస్పాన్సిబిలిటీ పెద్దది వేయించినావు. 10 కావాలంటే నువ్వు ఉండి చేపించేసి తప్పకుండా సార్. ఇంకోటి సార్, అది వాటర్ ఇంటిగ్రేటెడ్ కూడా సార్, హైదరాబాద్ అది పడిపోయింది కదా, పడిపోయింది సార్. చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేసుకోవచ్చు చేయాలి. ఆ ఇంటిగ్రేటెడ్ రైతు బజార్లో లైట్స్ ఉంటుంది సార్, ముందు లైట్స్ లేవు, మొత్తం పోయినాయి. ఆ గోడ పడిపోయింది కాబట్టి ఇక్కడ పాములు కూడా ఇళ్ళలో కూర్చున్నాయి సార్. మాకు చాలా ఇష్టమైపోతుంది. అది టెంపరవరీగా రేపే ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. డీ గారు అది ఏం చేయాలో నీకు కమిషనర్ గారు మీరు ఆలోచన చేసి అది ప్రభాకర్ తనతో చేసుకున్నా మాకు స్టార్ట్ చేయించేసి అది ఇబ్బంది కావద్దు. తొందరగా ఇచ్చేయండి. పబ్లిక్కే కానీ ఇది కానీ ఇంటర్నెట్ కాకుండా తొందరగా పని చేయండి సార్. ఇంకోటి అది రైతు బజార్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంది, అది మొత్తం పిల్లలు వేసి అనేసి సార్ నాకు బాగా ఆగిపోయింది. అది కూడా చేస్తే బాగుంటుంది. దాన్ని ఏం చేద్దాం, మీటింగ్ పెడతా, మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. ఎవరు చూసేది డీ గారు, ఉమేష్ ఎవరు అది? ఒకసారి మీరు కూడా చూడండి. ఫాలో పై ఇమిడియట్ అయిపోతుంది. ఆ చెత్త కూడా వేయకుండా చూడండి. ఆడ చెత్త వేయకుండా చూడండి. అది మొత్తం అది ఇబ్బంది అవుతుంది రోడ్ కన్నా. రేషన్ కార్డ్ ఎంక్వైరీస్ అని దాంట్లో హౌసింగ్ ఎంక్వైరీస్ ఇంకా వేరే వేరే రేషన్ కార్డ్స్ ఏంటి ఇది? వచ్చి చూస్తున్నాను సార్ నేను. అంటే వాళ్ళు కంపెనీ ఇస్తే ఇక్కడ తీసుకోలేరు అంటే మళ్ళీ వెళ్ళే జవాన్ చెప్పేసి తీపిస్తున్నాను సార్. కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ వార్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా గమనించుకోవాలి. వార్డులలో శానిటైజేషన్ లేబర్ ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళు రోజు ఎక్కడ చేస్తున్నారు. ఫస్ట్ వల్ల మీరు 1 hour ఫస్ట్ శానిటైజేషన్ కాన్సన్ట్రేషన్ చేయాలి. మీకు అక్కడి నుంచే లేదు, మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చున్నారు. ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పోయిన
డైరెక్ట్ తీసుకొచ్చి మనం ఎక్కడ చెప్పలేడు అది అందరికీ ఏం చేయాలని మీకు మరొకసారి చెప్తున్నాను. మీకు అందరికీ వార్డ్ ఆఫీసర్స్ దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వారిని రోజు ఖచ్చితంగా మీరు వార్డు మొత్తం కూడా ఒకసారి రౌండ్ కావాల్సిందే. ఎంతసేపు అయితే ప్రతి మీ వార్డు ఎంతసేపు అవుతుంది అప్పుడు రైతు వాడు ఏమన్నా ఇది చేసుకుని చూస్తూ కూడా ఖచ్చితంగా మీ ద్వారా డైరీ ఉండాలా. శానిటైజేషన్ వాళ్ళు ఎంతమంది పని చేస్తున్నారు ఆ పేరు మీరు 2వ వారం 3వ వారం ఎవరెవరు పని చేస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండాలా. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళ మీద ఇబ్బంది ఉంటే ఇమీడియట్ మనం నోటిఫై చేసి మీరు పని చేయాలి. లేకపోతే మీ పైన జవాన్ లేకపోతే శానిటైజేషన్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఇన్స్పెక్టర్ లేకపోతే కమిషనర్ ఉంటారు. వీళ్ళందరికీ కంపల్సరీ మనం రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా అంటే ఉందా? ఇప్పుడు ఇద్దరే రమేష్ ఇప్పటికీ నిజంగా వాస్తవంలో ప్రభాకర్ చెప్పిందని న్యాయం ఉంది. లాస్ట్ 4 ఏళ్ళు ఇబ్బంది పెట్టిందండి. ప్రతి అడ్డాన్ని ఉపయోగం దాంట్లో ఈ విధంగా జరుగుతున్నాయి. అది కూడా క్లోజ్ చేసి డోర్ పెట్టేస్తే నోట్ చేసుకోవచ్చు. రోడ్లు అది కాదు అంటే ముందరను దుఃఖలైన వాటర్ లీక్ అవుతుంది. అక్కడి నుంచి పైప్ లైన్ వల్ల దుఃఖ అవుతుంది. చాలాసార్లు రోడ్డు చేసినా కూడా మళ్ళీ అదే ఏరియాలో దుఃఖపడుతున్నారు. వాటి మరి వందెక్కర్ ఫ్రెండ్స్ వంద కిలోమీటర్ గవర్నమెంట్ పాత డాల్మేట్ ఉంది. అది మన గ్యారెంటీ కదా. ఆ మొత్తం ఏరియా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కొన్ని అవిట్లో రెగ్యులరైజ్ చేసి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసినారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసి చేసింది డ్యామేజ్ చెప్పింది దాంట్లో అయిపోయింది. అక్కడ మోడీ కాంప్లైంట్ చెప్పాక 3 డేస్కి 4 డేస్కి మనకు వస్తారు. వచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ రాదు. వచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ రాదు. నువ్వు కూడా చెప్పమ్మా. అంత దేవుడు ఆమె సరే ఎక్కువ వాటిపైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కంపల్సరీ దాంట్లో నేను చూసేది శానిటైజేషన్ ఎట్లా ఉంది, లైటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది, వాటర్ సప్లై ఈ 3 పైన ఫస్ట్ ఈ 1-2 బస్ మాత్రం ఖచ్చితంగా వాటర్ ఇంపార్టెంట్. దానిపైన ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఇమీడియట్ చేయండి. శానిటైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 కూడా 1-2 బస్సు దీంట్లో ఎందుకంటే కౌన్సిలర్లు కూడా అందరూ లేదు. వాళ్ళు కౌన్సిలర్ బట్టి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాటి వచ్చిన వాటిలో వాళ్ళ జేబు నుంచి ₹100 తీసుకొస్తుంది. మీకు ఆ పరిస్థితి లేదు. మీరు కౌన్సిలర్ కారణం అయితే కొంతమంది పీపుల్ అంతా సపోర్ట్ చేయకుండా అది ఇబ్బంది అవుతుంది. పోయేటప్పుడు మొత్తం వాళ్ళకు బుద్ధ వచ్చి వాళ్ళ మొత్తం ఖరాబ్ అయిపోతుంది బట్టలు అవి కూడా. అది కూడా కాక 1 వే అనేది నేను తాండూరులో ఒకటే జాగాలో చూసిన స్టేషన్ మన డాక్టర్ గారి నుంచి పోయేటప్పుడు మీరు పనిచేయలేక 6-7 సంవత్సరాల నుంచి సార్ కూడా చెప్పిండు. ఆ స్టేషన్కు మళ్ళేటప్పుడు ఆ గోపాల్ మెడికల్ లేకుండా అది మొత్తం కంకర్ ఉన్నది. ఆడ ఒక రోడ్ వేయలేదు. మిషన్ దగ్గర పైప్ లైన్ ఏదో కనెక్షన్ చేయాలని చెప్పి ఖాజా గారు కూడా అది మళ్ళేటప్పుడు ఈ మనం డాక్టర్ నుంచి మళ్ళేటప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్కు 7 సంవత్సరాల నుంచి కానీ నోట్ చేసుకుంటా ఉన్నారు. మొన్న మన సోషల్ మీడియా కూడా చాలా వల్గర్గా ఇచ్చిండ్రు. ఆడ పెద్ద పెద్ద లీడర్ నుండి కూడా ఏం పీకలేరని ఇట్లా చెప్పారు. ఇది చాలా గలీజ్ మాట. ఇది ఉన్న చిన్న బిట్ ఇది వేయకపోతే అది R&Dకి సంబంధం ఉన్నదా, ఏ డిపార్ట్మెంట్కి సంబంధం ఉన్నది ఖచ్చితంగా మీరు చేయాలి. ఒక కలవట్ సమాజం ఏంటి ప్రాబ్లం ఇది నాకు Right.
అది ఎన్ని సంవత్సరాలు కాదు సార్ 7 సంవత్సరాల నుంచి కలుపుతూనే ఉన్నారు. ఇంకా నువ్వు టెండర్ పెట్టక ఏం పెట్టారు? ఎంత ఎంత అమౌంట్ అవుతుంది దానికి? ఎంత అమౌంట్ అవుతుంది? అమౌంట్ ఎంత అవుతుంది దానికి? ఎప్పుడు చేపిస్తారు? చెప్పకపోతే 1 వీక్ ఇది ఆన్ రికార్డు ఉన్నది. 1 వీక్ చెప్పకపోతే అది ఇంకో సార్ ప్రత్యేకంగా మీకు ధన్యవాదములు. ఆడ ఒక పెద్ద కల్వర్ట్ వర్షం వచ్చి వర్షపు నీరు వచ్చి ఆడ ఆగితే ఇమీడియట్గా మొన్ననే అది కల్వర్ట్ తీసేసి కొత్త కల్వర్ట్ కట్టిండు. ఇంకోటి వార్డ్ నెంబర్ 30లో అంగన్వాడీ స్కూల్ పని దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది పూర్తిగా చేసి ఇమీడియట్గా అంగన్వాడీ భవనం హ్యాండ్ ఓవర్ చేయాలి. అది వార్డ్ నెంబర్ 28లో కట్టున్నారు ఈ పక్కన. దయచేసి ఈ విషయంలో చైర్మన్ మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చొరవ తీసుకొని ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో విధంగా తాండూరు సమస్యలను, తాండూరు మున్సిపాలిటీ సంబంధించిన సమస్యలను ఎవరైతే నాకు నిజంగా సంతోషం అనిపించింది. గత 40 ఏళ్ళ నుంచి తాండూరు మున్సిపాలిటీ కానివ్వండి, తాండూరు పరిశ్రమ నుంచి కానివ్వండి, ఏ ఇష్యూ విధంగా అసెంబ్లీలో మాట్లాడలేదు. ముందుగా నేను ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా చేసుకుని నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం విధంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. మరి 5 ఏళ్ళు మా వార్డులో ఒక్క టెండర్ కాదు, ఒకటే టెండరు రక్తమాసం అని గుడి సార్ గంజలో పడ్డప్పుడు ఆ డ్రైన్ను పొంగి నీరు ఓపుకునే విధంగా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళే పని కాలేదు. మేము ధర్నా చేసి పొద్దున 9:30 నుంచి ధర్నా చేసి సాయంత్రం 6:30 వరకు కూర్చుంటే అప్పుడు అధికారులు వచ్చి అది 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది ధర్నా చేసి పోరాటం చేస్తే అదొకటి అంత పోరాటం చేసి మాత్రమే అదొకటి మాత్రమే చేయాలి. ఈ 5 ఏళ్ళలో కూడా 3 లక్షలు మాత్రమే కేటాయించడం జరిగింది. తర్వాత మరి గత ఎమ్మెల్యే గారు ₹1 కోటి కోసం ఒక జిల్లా వర్గం ఇచ్చి డ్రైవ్ బాగానే అవుతుంది కదా అవార్డు చెప్పేసి డ్రైవ్లోని సమస్యలన్నీ మరి మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది. మరి ఆ ₹1 కోటి కాగితం వరకే మిగిలిపోయింది, ఆ శిలా వర్గం వరకే మిగిలిపోయింది. కాబట్టి తాండూరు టౌన్ నెట్వర్క్ టౌన్ అది మరి ఆ ఏరియా అంతా చాలా కూర్చుంటే బాగానే మరి నాకు ఇప్పుడు నిరంతరంగా వాటిలో ఇంట్రడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఆ సమస్యలు ఎదుర్కొంటే నా పరిధిలో కంపల్సరీ చేస్తా ఉన్నాం. అయితే డ్రైన్ సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి సార్. అది మిషన్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది. వాళ్ళు డ్రైన్ సందులకే తీసుకుపోవడం వల్ల ఆ డ్రైన్ డ్యామేజ్ అయిపోయి నీళ్లు వాటర్ ఫ్లో అవుతుంది. అదేవిధంగా దాదాపు 90 రోజులు కావస్తా ఉన్నది. రిక్రూట్ అయినప్పటి నుంచి ఒక రివ్యూ మీటింగ్ పెట్టే బాగుంటుందని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అది ఈ రోజులలో ప్రతి వార్డు ఆఫీసర్స్కు, పత్రికా విలేకరులకు, గౌరవ సీనియర్ నాయకులకు, తాండూరు పట్టణ సీనియర్ నాయకులకంతా కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుతూ దాదాపు పాలకవర్గం వచ్చి పాలకవర్గం అయిపోయి కూడా దాదాపు ఒక మేజర్ ఉన్నటువంటిది వేసవి కాలం. నిన్న వార్డ్ ఆఫీసర్స్కి కానివ్వండి, మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, కమిషనర్ గారికి కానివ్వండి, మేజర్ మేము రిపేర్ చేసేది ఒకటే. ఫస్ట్ మనము త్రాగడానికి మాత్రం ఖచ్చితంగా నీళ్ళు మినిమం మాత్రం మనకు ఎవరికి కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకున్నది, కమిషనర్కి ఉన్నది, మీకు అందరికీ ముందర ఉన్నటువంటి ప్రతి వార్డ్ ఆఫీసర్కు మీకు సందర్భంగా ఉంటుంది. మీరు ఇప్పుడు అప్పటి నుంచి గతంలో మొన్నటి వరకు ఆఫీస్లో కూర్చున్నారో నేను చెప్పడం కూడా కమిషనర్ కూడా స్ట్రిక్ట్గా చెప్తున్నా. మీరు ఖచ్చితంగా ప్రతి వార్డ్ ఆఫీసర్ ఖచ్చితంగా రోజు 2-3 గంటలు ఖచ్చితంగా మీరు ఫీల్డ్లో ఉండవచ్చిందే. నేను ఇప్పటి నుంచి ఎవరు 15 డేస్కో ఎవరు 1 మంత్కో ఖచ్చితంగా నేను మీకు మీటింగ్ తీసుకుంటాను. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఏది అవసరమో కానీ ఈరోజు ఒక వాటర్ ట్యాంక్ మున్సిపల్లో ఉన్నది, అవసరం అనుకుంటే 2 కాదు 3 పెట్టుకోమని చెప్పి మొన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా అవసరం అనుకుంటే ఇంకా 4 పెంచుకోవాలన్నట్లయితే ఎవరికి కూడా నీళ్ళు ఇబ్బంది లేకుండా నీళ్ళు దాపడం. దాని తర్వాత శానిటేషన్ బాధ్యతలు కూడా వార్డ్ ఆఫీసర్స్ పైన, పోలీస్ మండల పైన గురుతరమైనటువంటి బాధ్యత ఇది ఉంది. వార్డులో ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ నోటీస్లో ఉండి ఉండాలా.
అక్కడ ఉన్నటువంటి లీడర్లకు ఉండాలో వాళ్ళకు కూడా ఉండాలా ఉంటుంది కొంతమంది, కానీ వాళ్ళకి ఎక్కువ మటుకు మీరు వార్డ్ ఆఫీసర్లకు ఆ సమస్య ఎప్పుడు మిమ్మల్ని అడిగినా ఈ వాళ్ళ ఈ సమస్య ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉన్నది. చాలా మందికి అడిగితే ఇప్పటికీ మీ దగ్గర ఎవరు శానిటేషన్ ఆ వాళ్ళలో పనిచేస్తున్నారో, ఎంతమంది పనిచేస్తున్నారో తెలుస్తుంది. అంటే మీరు కూడా చెప్పనంటున్నారు మన కమిషనర్. అవసరం అనుకుంటే మీరు ఏమేం చేయాలని ఇంకో రోజు ట్రైనింగ్ పెట్టమంటే కూడా ఖచ్చితంగా రేపు ఒక ట్రైనింగ్ పెట్టించి మీ విధి విధానాలు కూడా ఎప్పుడే చెప్పి తెలియదని చెప్తే మీరు వాళ్ళలో మినిమం మీ ఫెసిలిటీస్ మినిమం మీరు ఏమేం చేయాలో మీ బాధ్యతలు గుర్తుండే విధంగా అవి కూడా విధి విధానాలు కూడా చెప్పిస్తారు ఖచ్చితంగా. అవన్నీ కూడా తెచ్చుకొని దయచేసి మీరు ఇక్కడ చాలా వరకు యంగ్స్టర్స్ ఉన్నారు. దీంట్లో 30-34 మందిలో చాలా వరకు 20-25 మెంబర్స్ వరకు మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరు ఈ బాధ్యత గుర్తమైనటువంటి బాధ్యత మీరు ఇష్టంతో పనిచేయండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడ గ్రూప్ 1 ఆఫీసర్ ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఇప్పుడు మీకు ఉన్నటువంటి బాధ్యత ఒక ఐఏఎస్కి మంచి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది, ఒక మంచి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది. ఏది ప్రాక్టికల్గా చూస్తారు సమస్యలు. గతంలో మీరు కూర్చొని బుక్కులలో ప్రాక్టికల్గా థియరీలన్నా మీరు అంతా బుక్కులలో చూసేది, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా గ్రౌండ్లో మీరు చూస్తారు కనుక ఈ సమస్య మీరు ప్రజలకు ఒక జవాబుదారితంగా పనిచేయవలసి వస్తుంది. ప్రజలకు ఉన్నటువంటి సమస్య తీసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. దయచేసి దాంట్లో భాగంగా ఇంకొకటి కూడా ఇప్పుడు మీరు గమనించుకోవాలి. దయచేసి రేషన్ కార్డ్స్ ఇప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉన్నాం. రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేదో నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు ఇప్పటికీ ఒకసారి రాకపోతే ఆగిపోయింది. ఎవరికైనా ఇంటి యజమానికి ఒకరికి వచ్చినప్పుడు యాడింగ్ సిస్టమ్ కూడా ఉంది. గతంలో యాడింగ్ సిస్టమ్ లేదు. ఈ రోజు మనం ఎంతమందికి ఆ ఇంట్లో మెంబర్స్ ఉన్నారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కొడుకులు కానీ బిడ్డలు కానీ కోడళ్ళు కానీ వాళ్ళని యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వాళ్ళని మీరు వాళ్ళ దగ్గర పోయి ఆ సమస్యని ఈజీగా అర్థమయ్యేటట్టు వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ ఆఫీసర్స్ మీద ఖచ్చితంగా ఉన్నది. దయచేసి ఈ ఒక రేషన్ కార్డే కాదు, ఇప్పుడు 500 సిలిండర్స్ ఉన్నాయి చాలా మటుకు. ఇంకా గ్రామీణ ఇంకా వార్డులకు వస్తే చాలా మటుకు ఆ సమస్య ఇంకా చాలా మంది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అది కూడా మీరు ఇలాంటివన్నీ కూడా చిన్న మిస్టేక్స్, కేవైసీ అప్డేట్ చేయకపోవడము, ఆధార్ లింక్ చేయకపోవడము, ఫోన్ నెంబర్స్ యాడ్ చేసుకోకపోవడము, చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు వచ్చేటువంటి సబ్సిడీ గవర్నమెంట్ కోరుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పించవలసిన గుర్తమైన బాధ్యత మీకు చేసుకున్నది. ఒక వార్డ్ ఆఫీసర్గా మీరు రిపోర్ట్ చేసామంటే వార్డులో ఉన్నటువంటి సాధక బాధకాలన్నింటినీ కూడా మీరు ఆ సమస్యని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మీకు క్లియర్ జరిగింది. చాలా రోజుల నుంచి చాలా మటుకు 3 సార్లు 4 సార్లు చేసిన వాళ్ళు ఉన్నారు. బాబు పైసలే కానీ రజాపై కానీ సాజిద్ కానీ నర్సింగ్ కానీ 4 సార్లు అవసరం సోమన్ కానీ ఉన్నారు. వార్డ్ ఆఫీసర్ అంటే ఇప్పుడు లేదు. ఇంత సోమన్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జవాబుదారితనం ఉండాలా, ప్రజల వద్దకే పాలన ఉండాలా, అధికారులే ప్రజల వద్ద పోవాలనే ఉద్దేశంతో వార్డ్ ఆఫీసర్స్ రిక్రూట్ చేయడం జరిగింది. మీరు చేసినటువంటి బాధ్యతని గురుతరమైనటువంటి బాధ్యతగా చేసి మాకు మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. మా నుంచి మేము మీకు 100% మీరు మంచి పని చేయండి, మీకు 100% మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా ఫైనాన్షియల్ రూపంగా మేము దాన్ని సక్సెస్ చేయడానికి క్లియర్గా ఉన్నాం. ఇప్పుడే చెప్పారు చాలా మటుకు వాళ్ళలో చెప్పారు సమస్యలు. ఆ సమస్యలు కూడా నేను మనసు మాట్లాడినాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్య అనేది వాటర్ ఇబ్బంది ఉన్నది. దాదాపు ఒక 60-65 సంవత్సరాల నుంచి చేసినటువంటి కాకినా పైప్ లైన్ ఇప్పటికీ శిథిలావస్థలు ఉన్నది. మొన్న అసెంబ్లీలో డిస్కషన్ చేసినాం. అవన్నింటినీ అన్నీ కూడా అవి డిపిఆర్ అయిపోతుంది, టెండర్ ప్రాసెస్ కూడా అవి కూడా అయిపోతుంది. వాస్తవమే ఏదైతే సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉన్నది, ఎక్కడ చూసినా ఇబ్బందికరంగా ఉన్నది. ఈరోజు మేజర్ చిల్కవాగు ఉన్నది. చిల్కవాగు దాదాపు 50 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. ఇప్పటికి ఒక 15 కోట్లతో టెండర్లు పెట్టుకున్నాం. అదందరూ కూడా మేము వాళ్ళు బాగా గమనించుకోవాలి. ఎక్కడైతే చిల్కవాగు ఇప్పుడు చేసుకోవడం వస్తున్నారో దయచేసి ఉమేష్ నీవు కూడా ఆ వాగు వచ్చేదానికి అధికారులకు టెక్నికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి సహకరించి ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు పని ఆగకుండా దయచేసి వచ్చేది వర్షాకాలం వాళ్ళందరూ కూడా టీం రెడీ చేసుకుంటున్నారు. ఎలా స్టార్ట్ చేస్తామని చేసుకోమని చెప్పినాం. దయచేసి వాళ్ళకి ఎక్కడ కూడా కాంట్రాక్టర్ సహకరించి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కమిషనర్ ఇన్వాల్వ్ చేయండి, అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మా వార్డు పెద్ద మనుషులను ఇన్వాల్వ్ చేయండి,
మాకు కౌన్సిలర్ నిర్వహణ చేయండి, వార్డు పెద్ద మనుషులు వాళ్ళందరూ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.